నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. బాగున్నారా సార్? సూపర్ సార్, మిమ్మల్ని నేను సీనియర్ అడ్వకేట్ అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేసిన. అవును, పొలిటికల్ లీడర్ అని ఇంట్రొడ్యూస్ చేసేది ఉండే అంటారా? అట్లా ఏం లేదు. లీడర్ అడ్వకేట్ అన్నా లీడర్ అన్నా అంతగా అంతే. లీడర్ అంటే అది కొద్దిగా అహంభావపూరితమైంది. అడ్వకేట్ అంటే ఒక వ్యక్తి యొక్క, ఒక సమాజం యొక్క, ఒక సంఘం యొక్క అణగారిన వాళ్ళ తరఫున మాట్లాడే వ్యక్తిని. ఇదే చాలా వినమ్రతగా ఉంటుంది. రైట్. అంటే వినడానికి ఏది వినమ్రతంగా ఉంటే దాంతో పిలవచ్చు అని అంటారు, అంతేనా? అంతే, అంతకంటే ఎక్కువ ఇతర. రైట్. మీరు కాంగ్రెస్ పార్టీలోకి నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ఎందుకంటే ఇదంతా అసలు ప్రజలకి ఏం వాగ్దానం చేసినాం, ఏం చెప్పినాం, ఏ రకమైన ఆశయాలు చూపెట్టినాం, ఏ రకమైన ఆశలు చూపెట్టినాం, అవన్నీ వమ్ము చేస్తూ అసలు ప్రభుత్వం వచ్చిన మరుక్షణం, ఇప్పుడు ఒక ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే ప్రజలు కొంత ఆశతో ఎదురు చూస్తారు. అవును. అంటే గత ప్రభుత్వం కంటే ఏవైనా మెరుగైన విధానాలు వస్తాయి, ఇంకా ఎక్కువ సంక్షేమం జరుగుతుంది అనేటువంటి ఆశలలో ఉంటారు. అంటే గత ప్రభుత్వం కంటే మెరుగైన విధానాలు లేవు అని అంటారు. మెరుగైన విధానాలు కాదు, అధ్వాన్నమైన విధానాలు ఉన్నాయి. అది బాధాకరమైన విషయం అనమాట. గత ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయో వాటిని యథాతథంగా కొనసాగిస్తామని చెబుతూనే ఆ కార్యక్రమాలకు ఇంకా మెరుగైన విధానం లోపల డిసెంబర్ 9 నాటికే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాం, ముఖ్యమంత్రిగా నేనే ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని ముహూర్తం పెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరో కాదు కదా. ఇప్పుడు నిజానికైతే ఆయనే ఏ రకమైనటువంటి మర్యాదలు లేకుండా ఒక నేషనల్ పార్టీలో ఉండేటువంటి సాంప్రదాయాలను కూడా మరిచి తానే ముఖ్యమంత్రి అని ఏకపక్షంగా ప్రకటించుకొని 9వ తారీఖు నాడు నేను రుణమాఫీ చేస్తానని చెప్పిన వ్యక్తి, ఆ వ్యక్తే గనక ఒకవేళ మాట తప్పితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నా బాధ్యత ఏంది? ప్రజల పక్షాన ఉండాలా లేదా నాయకుడి పక్షాన ఉండి చెంచా కొట్టి ఏదో పోస్ట్? కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పోయారు అసలు? నేను కాంగ్రెస్లో పార్టీలోకి పోయిన విధానం ఏంటంటే అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాలు, కుటుంబ పాలన, అవినీతి ఎటు చూసినా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలే. మీరు ఒక్కసారి ఆలోచించండి, ది లాస్ట్ ఫేజ్ ఆఫ్ కేసీఆర్ గవర్నమెంట్ అంటే ఎన్నికలకు పోకంటే ఒక 7-8 నెలల కాలం కనుక మీరు గమనిస్తే ఈ లిక్కర్ స్కామ్లు, అన్ని రకాల స్కామ్లే కదా. మొత్తం ది హోల్ గవర్నెన్స్ వాజ్ రెడన్ విత్ స్కామ్స్. సో అట్లాంటి దాన్ని ఇష్టపడలేకపోయాను. ఒక న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళము, భారత రాజ్యాంగం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో కొన్ని ప్రాథమికమైన కొన్ని హక్కులు, తర్వాత ప్రభుత్వం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఆదర్శ సూత్రాలలో పార్ట్ 4లో ఉంటాయి. సో ఈ రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని ఒక ఒట్టుదిని ఒక పద్ధతి ప్రకారంగా జీవన విధానాన్ని మార్చుకున్న వ్యక్తి నేనేం డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిని కాదు, విప్లవ రాజకీయాలలో ఉన్న వ్యక్తిని. సరే, ఇవాళ విప్లవ రాజకీయాలు సరిగా లేవు కాబట్టి, పద్ధతులు సరిగా లేవు, ఎంతో కొంత ప్రజలకు మేలు జరిగితే బాగుంటుంది. మతతత్వవాదులకు ఏ రకమైన మద్దతు ప్రోత్సాహం ఉండొద్దు. ఎంతో కొంత సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అనేటువంటి భావనతో ఏది లేకుండా న్యూట్రల్గా ఉండడం నాకు ఇష్టం ఉండదు. రాజకీయం అన్నప్పుడు కానీ సమాజంలో కానీ న్యూట్రల్గా ఉండేవాడు చాలా డేంజరస్. ఈ గోడ మీద పిల్లుల వల్ల చాలా సమస్యలు. రైట్. కాంగ్రెస్ పార్టీ కండు అనవసరంగా కప్పుకున్నాను ఒక్కసారి అన్న ఫీల్ అయ్యారా లేదా? లేదు, ఒక్కసారి కూడా ఫీల్ కాలేదు. ఇప్పటికి ఇప్పుడు ఎప్పుడైనా నేను ఒక ఆలోచన సరళితో ఒక రాజకీయ సరళిని ఎన్నుకున్నాను. తర్వాత నేషనల్ పార్టీలో ఒక దళితుడైనటువంటి నాయకుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోనే నాకు కండవ కప్పుకున్నా. ఈ అన్ని పార్టీలు మార్చి ఊసరవెల్లిలాగా వచ్చిన రేవంత్ రెడ్డి చేతుల మీద నేను కప్పుకోలేదు. మీరు గమనించారు. మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం మెయిన్ గా లొల్లాయి మల్లి అలియాస్ తినార్ మల్లన్న అంటే చిచే, అసలు అతను నా తర్వాత చేరినాడు, అతనికి తెలియదు. నేను యాక్చువల్లీ పార్టీలో చేరిన తర్వాత ఏం సార్ నాకు చెప్పకుండా మీరు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు, ఒక పెద్ద సంచలనం సృష్టించినారు, మనమేమో ఒక కొత్త పార్టీ పెట్టుకున్నాము, ఒక కొత్త పంతాలో పోదాం అనుకున్న దశలో మీరేమో పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు అంటే నేను అన్నాను, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో కూడా నువ్వు పెట్టిన పార్టీ కానీ నీకున్న వ్యవస్థ కానీ సరిపోదు. ఇప్పుడు బీఆర్ఎస్ని ఎదుర్కోవాలన్నప్పుడు ఇంకొక బలమైన రాజకీయ పక్షం ఉండాలా. ఇప్పుడున్న వాళ్ళలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ ఇస్ ది కాంగ్రెస్. నేను బీజేపీతో పోలేను, ఎందుకంటే విప్లవ రాజకీయాలతో ముడిపడిన వ్యక్తిని కాబట్టి. సో కాంగ్రెస్ అనేది నాకు మధ్యస్థంగా ఉంది, అందులో నేను చేరినను. సార్ మాకు నాకు ఒక్క మాట అన్నా చెప్పలేదు అన్నాడు. నేను నా నిర్ణయాన్ని నా భార్య పిల్లలతో డిస్కస్ చేస్తే తప్ప ఇతరులతో చేయను కదా. మళ్ళీ నీకు తెలుసు నా నిర్ణయాలు ఎప్పుడు నా సొంత నిర్ణయాలుగానే ఉంటాయి. నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. సార్ మరి ఢిల్లీ దాకా పోయినారు ఎందుకు? రేవంత్ రెడ్డి మనకి ఇంత కావాల్సిన వ్యక్తి కదా, ఇక్కడే వేసుకుంటే బాగుండేది కదా అని అన్నాడు. అంటే నేను ఈ అవకాశవాది చేతిలో కండువా వేసుకున్నా, ఉరి వేసుకున్నా, రెండు ఒకటే. చిచి, వాడొక నాయకుడు, వాడితో నేను ఇది చేస్తుంటే
మరి కాంగ్రెస్ పార్టీ లోపల రేవంత్ రెడ్డితో విభేదించి మీరు మనగలరా అన్నాడు. అంటే ఒక సముద్రంలో ఎన్నో జీవరాశులు బతుకుతున్నాయి, కాంగ్రెస్ అనేది ఒక మహాసముద్రం, అందులో బతకొచ్చు అని అన్నాను. ఇప్పటికి కూడా వాణ్ణి వీడిని తీసేసినట్టుగా నన్నేం ఎక్స్పెల్ చేయలేదే కాంగ్రెస్. నేను కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు ఇంకా రాజీనామా పెట్టలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రజల వాణిగా, కార్యకర్తల వాణిగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందా గుర్తిస్తలేదా మరి అట్లాంటి? అది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. నన్ను గుర్తిస్తుందా లేదా అని నాకు సంబంధం లేదు. నువ్వు నన్ను ఒక ప్రజా సంక్షేమం కోసము, ప్రజల హక్కుల కోసం పోరాడే వ్యక్తికి గుర్తిస్తున్నావా లేదా? ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం ఏం చెప్తావు చెప్పు. సమాజంలో అణగారిన వాళ్ళ తరఫున కానీ, పేద ప్రజల తరఫున కానీ, ప్రభుత్వ దమనకాండకు గురవుతున్న వాళ్ళ తరఫున కానీ, ఇంతమందికి తరఫున నేను అపియర్ అవుతున్నాను కదా, నీ దృష్టిలో నన్ను ఎట్లా ఎస్టిమేట్ చేస్తావు? అంటే ఆమె వర్త్ఫుల్ పర్సన్ అరే యూజ్లెస్ ఫెలో, ఓన్లీ నా వ్యక్తిగత కాంక్ష కోసమే నేను రాజకీయాలకు వచ్చినా అనుకుంటావా? చెప్పు ఒక మాట, నీ అంతరాత్మ ప్రబోధన. ఓకే, క్లియర్గా నేను అబ్జర్వ్ చేసింది అయితే మీరు ఖచ్చితంగా సమాజం పట్ల ఏదో ఇవ్వాలి, సొసైటీకి చేయాలన్నది అయితే మీకున్నది, అది క్లియర్. దాంట్లో మొహమాటమే లేదు, దాంట్లో అనుమానమే లేదు, సరిపోతుంది. బట్ కానీ మీకు రాజకీయంగా ఓ పదవి లేకపోతే రాజకీయంగా ఒక చోటు కల్పిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీని తిట్టేటోళ్ళ అని అంటే సరే, ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్న అందరి గురించి వేయచ్చు, తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయాలలో విభేదాలు, తర్వాత కొంతకాలం తర్వాత ఆ పార్టీతో విభేదించి బయటికి పోయే ప్రతి వ్యక్తిని, లేదా పార్టీ యొక్క అధినాయకత్వం మీద ఎదురు తిరిగిన వాళ్ళమే అందరి మీద ఈ ఆరోపణలు వచ్చినాయి. కేసీఆర్ మీద రాలేదా? ఒకవేళ మంత్రి పదవి ఇస్తే కేసీఆర్ తెలుగుదేశం పార్టీ వదిలేడవా అనేటువంటి ఆ రకమైన ప్రచారంతో కేసీఆర్ రాజకీయ జీవితాన్ని మొదటికే నరకాలని ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి అదే మాట్లాడినాడు, కిరణ్ కుమార్ రెడ్డి అదే మాట్లాడినాడు, రోషయ్య అదే మాట్లాడినారు. కాంగ్రెస్లో ఈనాడు ఎవరైతే అధికారంలోకి వచ్చినారో వీళ్ళందరూ కేసీఆర్ మీద చేసిన విమర్శ అది కదా. కాకపోతే ఒక నిర్ణయాత్మకమైనటువంటి సమయం వచ్చినప్పుడు ఒక రాజకీయ పంథా ఏరుకోని వాడు, ఒక రాజకీయ పంథ అవలంబించిన వాడు, సమాజంలో వాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే, వాడి వల్ల ఉరిగేది తరిగేది అంటూ ఏముండదు. కాబట్టి ఒక పంథ ఎన్నుకున్నాం, పోయినాం. తర్వాత రెండోది, నువ్వు పదవి అని 10 సార్లు అడుగుతున్నావు క్రాంతి. ఇప్పుడు ఇంతమంది కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతున్నావు కదా, ముఖ్యమంత్రితో కానీ లేదా మంత్రితో, ఎవరికన్నా నాకు ఈ పదవి కావాలా అని అడిగిన సందర్భం ఏదైనా చూపెడితే ఇంకా రాజకీయాల నుంచి నిష్క్రమణ చేస్తా. మీరు ఎంపీగా పోటీ చేద్దామని అనుకోరు? ఏ కాన్స్టిట్యున్సీ నుంచి? ఏ కాన్స్టిట్యున్సీ నుంచి నేను చేస్తా అనుకోలేదు, ఏది అనుకోలేదు. నేను ఒక ఓన్లీ మంచిర్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను అప్లై చేసిన రోజునే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను ఏం చెప్పినానంటే, ఈనాడు కాంగ్రెస్ టికెట్ అనేది అందరికీ అందుబాటులో ఉంది. ఇది కొంతమందిని ఎంపిక చేసి ఇచ్చేటువంటి టికెట్ కాదు, అందరికీ అవకాశాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీలో ఏ వ్యక్తి అయినా ఏ పదవికన్నా ఎదగగలిగిన శక్తి సామర్థ్యాలు ఉంటాయి, ఆ పార్టీ అట్లా ఆదరిస్తుంది అనే నమ్మకంతో నేను నామినేషన్ వేసిన తప్ప ఐఎమ్ నాట్ ఏ సీరియస్ కంటెండర్ అని ఏ రోజైతే పార్టీకి ఆ డబ్బులు కట్టినాను, 50,000 కట్టి అంటే నేను నా అభ్యర్థిత్వానికి రిక్వెస్ట్ చేసినాను, అదే రోజు చేసిన. ఆ తర్వాత మీరు నాకు ఒక్కని చూపెట్టండి ఫలానా వాడి దగ్గరికి పోయి నేను పార్టీ టికెట్ కోసం కృషి చేసిన అని. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలలో అంటే ఎవరికంటే నేను తక్కువ? చెప్పండి ఒక మాట. ఈ మంత్రులతో పోలిసినా కానీ, రాజకీయమైన అవగాహనలు కానీ, ప్రజా సేవలు కానీ, నిజాయితీలో కానీ, వ్యక్తిగతంగా ఇన్ని తెలిసినా కూడా శరత్ కుమార్ పొలిటికల్ గా ఫెయిల్ అయిపోతున్నాడు అని అంటే ఎవడు ఎందుకు ఫెయిల్ అయినా నేను చెప్పండి. ఇవాళ మై వర్డ్ ఈస్ ది వర్డ్. నేను చెప్పినాను, రేవంత్ రెడ్డి ఒక శుష్క రాజకీయ నాయకుడు, వ్యర్థుడు, ఈయన మైండ్లో ఏం లేదు, పెండ ఉన్నది, ఈయన ప్రజాసేవకు పనికి రాడని ఎగ్జాక్ట్లీ మొట్టమొదటి మాట్లాడింది నేను. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారిని నేను సెక్రటరియట్లో కలిసినానో, GOMS నెంబర్ 46 వాళ్ళ వ్యవహారాల్లో అతన్ని కలిసిన తర్వాత అతను నాతో మాట్లాడిన తీరు, అతని బిహేవియర్, అతని బాడీ లాంగ్వేజ్, అతని అప్రోచ్ చూసిన తర్వాత ఇతనికి ఓపెన్ మైండ్ లేదు, ఇతను ఆల్రెడీ క్లోజ్డ్ మైండ్తో ఉన్నాడు. తర్వాత వ్యక్తిగతంగా తనకి ఎవరు ఉపయోగపడతారు, తన నాయకత్వానికి ఎవరిని పెడితే ఏం బాగుంటుందని ఆలోచన చేస్తాడు తప్ప నిజాయితీగా ఉండేవాళ్లను, తర్వాత సొంతగా ఆలోచనలు కలిగిన వాళ్ళను ఎవరిని ఆదరించాడు. ఇతని ఆలోచన సర్లే ఆ రకంగా లేదన్నాను. నేను ఎంత ప్రాధేయపడ్డాను చూడండి. GOMS నెంబర్ 46లో గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు నష్టపోతున్నారు, SC STలు నష్టపోతున్నారు, గణాంకాలతో సహా వివరించిన. అసలు నేను చెప్తుంటే
చూర్లు పంచాలు చూసిన మొదలెట్టినాడు. సో దాన్ని బట్టి నాకు అర్థం ఎందుకంటే వీడు ఒక వెధవ, ఇట్లాంటి వాడి దగ్గరికి అనవసరం ముఖ్యమంత్రిని వెధవ వీడు వాడు అనొచ్చా? అంటే ఆయన ఎవరినైనా అనొచ్చా? ఆయన అనొచ్చా అందరినీ? ఇప్పుడు పత్రికల వాళ్ళ అందరిని అనొచ్చా? జర్నలిస్టులను అనొచ్చా? రాజకీయ ప్రత్యర్థులను అనొచ్చా? తండ్రి లాంటి వయసులో ఉన్న కేసీఆర్ను లాగులూడగొడతామని అనొచ్చా? తొండలు జొరగొడతామని అనొచ్చా? ఆయనకే భాషా సాంప్రదాయం ఉంది, ఆయనకు ఏమో హద్దులు లేని వాక్ స్వాతంత్రం ఉంది, మిగతా వాళ్ళకి లేదా? డెఫినెట్లీ ఒక రకంగా చెప్పాలంటే పీపుల్ కెన్ పర్సీవ్ మీ మోర్ ఏ కాంగ్రెస్. శరత్ కుమార్ మీద ఇప్పుడు ఎదుర్కొంటాం కేసులకు. మీరు భయపడాలి, నేను ఎందుకు భయపడతాను? ఐఎమ్ రెడీ ఎవ్రీడే. నేను కోర్టుకు పోతాను. ఏం కేసులు పెడతాడు, ఏమని పెడతాడు? ఆయన మీద కూడా పెట్టవచ్చు కేసులు. అది అట్లా జంకేటువంటి స్వభావం శరత్ కుమార్ది కాదు. ప్లీజ్ అట్లయితే నేను కేసీఆర్ తోనే కొట్లాడి బయటకు రాజీనామా పెట్టి బయటకు వచ్చి కొట్లాడలేదు. మీరు ఈ ప్రశ్నలు నన్ను ఆనాడు కూడా అడిగినారు. కేసీఆర్ ఇంత దుర్మార్గంగా ఉన్నాడు కదా, ఇంతమంది మీద కేసులు పెట్టినాడు, వాళ్ళని జైల్లో వేసినాడు, వీళ్ళని జైల్లో వేసినాడు, మరి మీ మీద అట్లా పెడితే ఏం చేస్తారనే ప్రశ్న మీరు ఆనాడు అడిగినారు. ఆనాడు అదే చెప్పినాను, పుడితొక్కటి సస్తొక్కటి, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము విప్లవ రాజకీయాల నుంచి వచ్చినాం, వ్యక్తి కాదు. ఇక్కడ ఒక ఐడియా, ఒక ఆలోచన, ఒక పద్ధతి, ఒక జీవన విధానం అనే దానికి ప్రాధాన్యత ఉంటుంది. వ్యక్తి ప్రధానం కాదు. నాకంటే ముందు ఎంతోమంది వేలాది మంది కామ్రేడ్లు తమ ప్రాణాలను అసూలు పోసినారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అసూలు పోసిన వాళ్ళతో పోలిస్తే శరత్ కుమార్ నాట్ ఈవెన్ గోరంత కాదు. ఏ శ్రీకాంతాచారితోనో లేకపోతే ఇతరులతోనో కనుక పోలిస్తే మనం చేసిన కాంట్రిబ్యూషన్ ఎంత? సమాజంలో బతికున్నాం కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలా అనేటువంటి ఒక దుగ్ధ, ఒక తపన తప్ప ఏమున్నది, ఏం సాధించినామని. పోనీ ఎవరి దగ్గర నన్ను దేహి బీఆర్ఎస్ పార్టీ పంచన చేరినట్టేనా మీరు? లేదు. ఎందుకు చేరుతాం? అసలు బీఆర్ఎస్ పార్టీ పంచన చేరే ప్రసక్తే లేదండి. బీఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆఫర్లు వస్తున్నాయో వస్తలేవా మీకు? సార్ నేను మీకు ఒక విషయం చెప్పన్నా, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆఫర్లు వచ్చినాయా రాలేదా? రాలేదు. ఒక్కటి కూడా రాలేదు. వాళ్ళకి తెలుసు కదా అంటే నేను బీఆర్ఎస్ పక్షాల్లో పోతానన్న నమ్మకం వాళ్ళకు లేదు. ఎందుకంటే అనునిత్యము పేద ప్రజల తరఫున మాట్లాడేవాడు, దళితులు, బహుజనులు, ఇతరుల హక్కుల గురించి మాట్లాడే వ్యక్తి దొరల పంచన ఎట్లా చేరుతాడు? నేనేమైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్నా? వ్యక్తిగత కాంక్షలతో పార్టీలు చేరే వ్యక్తినా? నేను ఒక ఐడియాలజీని, ఒక ఫిలాసఫీని నమ్మిన వ్యక్తిని. ఈవెన్ మా ప్రవీణ్ సార్ ఎప్పుడైతే బీఆర్ఎస్లో చేరినాడో ఆనాడే ఫస్ట్ నేను క్రిటిసైజ్ చేసిన. దళిత నాయకత్వానికి ఒక మంచి, ఒక ఉద్భవించిన ఒక వ్యక్తి వచ్చినాడు, ఒక గొప్ప పోరాట యోధుడు వచ్చినాడని ఆనందపడుతున్న దశలో ఆయన దళిత సమాజాన్ని వంచిపోయి బీఆర్ఎస్ దొరల పంచన చేరితే ఇది తప్పు అని మొదట ఖండించిన వ్యక్తిని నేను. కాబట్టి నేనెందుకు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపెడతాను? తీన్మార్ మల్లన్నను మీరు వాడుకురా, లేకపోతే తీన్మార్ మల్లన్న మిమ్మల్ని వాడుకున్నా? నన్ను ఎవడు వాడుకోలేదు, నేను ఎవరిని వాడుకోలేదు. ఆయనను వాడుకొని పీకేదేముంది, నాకు ఒరిగేదేముంది? ఆయన కంటే ముందు జర్నలిజంలో చదివిన వ్యక్తి నేను. ఆయన కంటే ముందు బహుళ ప్రజాదరణ గల ఈనాడు పత్రికలో పనిచేసిన. 1990లోనే ఐ వాజ్ అన్ అక్రిడేటెడ్ కరెస్పాండెంట్. రాహుల్ గాంధీ పుట్టక ముందే నేను జర్నలిస్ట్ని. రాజీవ్ గాంధీని ఇంటర్వ్యూలు చేసిన. ఇది అందరికీ తెలుసు. పత్రికా రంగంలో ఉన్న ప్రతి వ్యక్తికి నేను ఒక బహుళ ప్రజాదరణ గల జర్నలిస్ట్ అనే సంగతి తెలుసు. తర్వాత జర్నలిజం నుంచి న్యాయవాద వృత్తికి వెళ్ళిన. న్యాయవాద వృత్తిలో కూడా ఒక నా పేరు ప్రతిష్టలు సాధించుకున్న. ఒక ప్రభుత్వం నేను అడగక ముందు నన్ను స్పెషల్ గవర్నమెంట్ పీడర్ చేసింది. ఇంపార్టెంట్ శాఖలు నాకు ఇచ్చింది. ఇంపార్టెంట్ వాటిని చేసిన. ఎక్కడన్నా ఒక అవినీతి మచ్చ నా మీద ఉంటే ఎస్ యూ కెన్ సే ఎనీథింగ్, ఐ విల్ అగ్రీ. చెప్పండి, మీకు ఫలానా అవినీతి చేసినాడు శరత్ కుమార్ అని ఎక్కడన్నా ఎవడైనా ఒక ఆరోపణ చేశాడా? సరిగా కావాలని ఇప్పుడు తీన్మార్ మల్లన్న కొన్ని సృష్టిస్తే అది ఆయన వ్యక్తిగతానికి సంబంధించిన విషయం. తర్వాత రెండోది, తీన్మార్ మల్లన్నకి అంత పెద్ద మేధా సంపత్తి లేదు. అది మీరు అట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆయన నన్ను వాడుకోవడమా అని. ఆయన ఎవడండి? ఎట్లా కోన్కిస్క గొట్టంగా ఎంతో మందిని చూసినా అందులో ఆయన ఒక్కడు అంతే. ఆయన నన్ను లేదు చెల్లలేదు. ఎక్కడ అంటే బీసీ వాదం అనేది కేవలము వ్యక్తుల యొక్క రాజకీయ ప్రశస్తి కోసమని, రాజకీయాల అభివృద్ధి కోసం కాదు. నిజమైనటువంటి అభివృద్ధికి ఏమాత్రం నోచుకోనటువంటి బీసీల యొక్క ఉద్ధానమే అభివృద్ధి ఒకవేళ ఏకైక లక్ష్యం అయితే నేను ఆయన వెంట ఉండేవాడిని. ఆయన కేవలం బీసీలు అని చెప్పినాడు. ఆ వాదము ఈ వాదం అన్నాడు. ఎమ్మెల్సీ కూర్చున్నాడు. ఏ రేవంత్ రెడ్డి పంచన చేరినాడో, ఏ రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి, మొదట రేవంత్ రెడ్డి వల్ల నాకు నష్టం అయింది అది అన్నాడు. మీరు టికెట్ల పంపిణీ అప్పుడు రేవంత్ రెడ్డి వల్లే నాకు టికెట్ రావడం లేదు అన్నాడు. రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ నష్టపోతుంది అన్నాడు, సర్వనాశనం అవుతాడు. రేవంత్ రెడ్డి గురించి చాలా నానా పరుష పదాలు వాడాడు. తర్వాత మళ్ళీ రాజీ పడ్డాడు. ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నాడు. ఎమ్మెల్సీ ఎలక్ట్ అయినాడు. మళ్ళీ ఏ కారణాల వల్ల ఆయన దూరం పోయినాడో తెలియదు. ఈజ్ అ స్క్వేర్ పెగ్ ఇన్ ఎ రౌండ్ హోల్. ఆయన ఎక్కడ ఏ వ్యక్తితో ఏ వ్యవస్థతో
కలిసి ఉండేటువంటి క్రమశిక్షణ గల వ్యక్తి కాదు కాబట్టి నా వల్ల కాలేదు, నాతో కాదు, నేను ఇట్లాంటి అవకాశవాద రాజకీయాలకు నేను ఎప్పుడు భాగస్వామిని కాదు కాబట్టి దూరం ఉన్నాను అంతే. బీసీ వాదానికి ఫిట్ ఆర్ అన్ఫిట్ ఎవరు తీర్మానం వలన అది నేను చెప్పను, అది బీసీలు నిర్ణయించుకుంటారు. విజ్ఞులు, తెలివిగలాళ్ళు, మేధా సంపత్తి. బీసీలు తిరుగుతున్న దానికంటే ఎక్కువ సత్సంబంధాలతో ఉన్నటువంటి వ్యక్తి మీరు. అవును, మీకు తెలవాలి కదా. అలా కాదు, ఆయనను ఎస్ఎస్ చేసి ఆయనకు మార్కులు వేయాల్సిన అవసరం నాకు లేదు. అంతకంటే ఎక్కువగా మెరుగైన అంటే ప్రతి అంశంలో మీరు పోరాడతారు. ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే అక్కడ కనువిప్పు చేసే ప్రయత్నాలు చేస్తారు. ఇలా బీసీలు ఒకవేళ ఆ మాయ మాటల్లో పడి మునిగిపోతే గనక ఇక్కడ కనువిప్పు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా మీకు. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. మల్లన్న వెనుక బీసీ సమాజం ఉన్నది అనేది అంత ఉత్త భ్రమ. మల్లన్న వెనుక ఒక 10 మంది 20 మంది అవకాశవాదులు, అన్ని రకాల పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఎవరండి మల్లన్న గురించి గొప్పగా మాట్లాడింది? జస్టిస్ ఈశ్వరయ్య. ఏంటిది? ఆయనే ఉన్నంతకాలం పదవులు అనుభవించినాడు. ఇప్పుడు ఆయన కొడుకు పోస్ట్ కోసం ఆయన మాట్లాడుతున్నాడు. చిరంజీవులు, ఆయన ఏంది, ఆయనకున్న పెద్ద రాజకీయ నేపథ్యం ఏంది, చరిత్ర ఏంది, రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చినారు. వాళ్ళకందరికీ రాజకీయాలు ఒక టైంపాసు, ఒక మళ్ళీ ఇంకేదైనా అవకాశం వస్తే చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు. నాకు చెప్పండి, మల్లన్నని ఒక ఫలానా పోరాట యోధుడు నిజంగా ఈయన వల్ల జరుగుతుందని చెప్పినాడు ఎవడు? ఆయన మోతుకుపల్లి నరసింహులు ఏదో ఆయన గురించి 1-2 సార్లు మంచి మాటలు మాట్లాడాడు. ఆయనే బలహీనంగా ఏడ్చినాడు, నాకే అవకాశాలు రావట్లేదని. ఇక వాళ్ళతో నన్నెందుకు జత కలుపుతావు? అది తప్పు. అది మల్లన్నని నమ్మి బీసీ సమాజం ఏదో ఉద్ధరించబడతానంటే కుక్కతో కొట్టుకొని గోదావరిదినట్టే. అది బీసీ సమాజానికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వైఖరి బాగుందా, పాలన బాగుందా, లేకపోతే గత ప్రభుత్వ పాలన వైఖరి బాగుండేనా? అంటే ఒకటి నేను ప్రజాకోణంలో ఆలోచిస్తానబ్బా. ఇప్పటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం అన్నప్పుడు ప్రజలకు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక పద్ధతిలో జరిగిన విధానం అనే దాని విషయంలో గనక మనం కులమానం అయితే గనక అప్పటి కేసీఆర్ ప్రభుత్వమే మేలు అని అంటారు. దోచుకోవడంలో, ప్రజలను యొక్క సంపదను దోచుకోవడంలో, అవినీతిలో దొందుతోంది. వాళ్ళంతే వీళ్ళంతే. అక్కడ కుటుంబ పాలన ఉంది, ఇక్కడ కుటుంబ పాలన ఉంది. అక్కడ అగ్రకులాల ఆధిపత్యం ఉండింది, ఇక్కడ అగ్రకులాల ఆధిపత్యం ఉంది. బీసీలకు ఎస్సీలకు సమభాగం ఇస్తానన్నది, తర్వాత బీసీ సమాజం కోసం ఏదో కృషి చేస్తానని రాహుల్ గాంధీ చెప్పే మాటలు, ఇవన్నీ రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ చేస్తా ఉన్నాడు. అసలు యాక్చువల్లీ వాళ్ళ కాంగ్రెస్కి ఒక పెద్ద ముప్పు అంటే ఏర్పడితే అది రేవంత్ రెడ్డి వల్ల ఏర్పడుతుంది తప్ప ఇతరుల వల్ల జరగట్లేదు. ప్రజాపాలన లేదు, ప్రజాహితంగా లేదు. కాబట్టి రెండింటిని పోల్చినప్పుడు రెండు క్రూరముగాలే. రెండు ఎవరిని తింటున్నాయి? మేకల్ లాంటివి గడ్డి గాదెని తినేటువంటి పశువులను తింటున్నాయి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో పోలిక గంతే. ఒక రైతు బంధు విషయంలో కూడా ఎస్, కేసీఆర్ కరెక్ట్ టైంకి ఇచ్చినాడు, పెన్షన్ కరెక్ట్ టైంకి ఇచ్చినాడు, షాదీ ముబారక్ కరెక్ట్ టైంకి ఇచ్చినాడు, ఇట్లాంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినాడు. ఆ చిన్న బెల్లం ఇక్కడ పెట్టినాడు. ఎంత దోచుకోవాలో అంతా ఆయన కుటుంబ సభ్యులు దోచుకున్నారు. అది సంగతి. ఇప్పుడు మొన్న అంటే మీరు ఏ జర్నలిస్ట్కి ఇబ్బంది అయినా కూడా మాట్లాడతారు కాబట్టి అడుగుతున్నా. ఒక 10 రోజుల కిందట 2 మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసింది. సో దానికి సంబంధించి వాళ్ళు ఒక రైతు మాట్లాడినటువంటి అంశాన్ని ఏదైతే వాళ్ళు రికార్డ్ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసినందుకు కానీ అరెస్ట్ చేసింది. క్లియర్. దీన్ని మీరు ఏకీభవిస్తారా, వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా? నేను ఏకీభవించలేదు, వ్యతిరేకించలేదు, ఏది లేదు. ఆ జర్నలిస్టులు వాళ్ళ విజ్ఞతతో ఆ రకమైనటువంటి భాషజాలను, భావాలను ఒక మీడియం ద్వారా ప్రజలకు అందించడం కరెక్టా కాదా? జర్నలిస్ట్ అనేవాడు కొంత బాధ్యతాయుతంగా ఉండాలి సొసైటీ పట్ల. ఎప్పుడు కూడా అన్ప్రింటబుల్ లాంగ్వేజ్ని ఎవరు మాట్లాడినా, ఇప్పుడు మనం ఉన్నాం, మీరు నేను జర్నలిస్టులుగా ఉన్నాం, మనం మాట్లాడే భాషలో సంస్కారం ఉంది. అంతేగాని అంత మోటు పదాలు వాడెవడో మాట్లాడినాడు. అసలు దాన్ని పబ్లిష్ చేయడం వెనుక మోటివ్ ఏంది అంటే ఎవరో ఒక వ్యక్తులను చాలా తక్కువగా చూపెట్టడము, చక్కగా నీచగా చేయడము, ఇంకోళ్ళు ఎవరికో ఊతం ఇవ్వడం అనేది కదా. ఆ మోటివేటెడ్ జర్నలిజాన్ని నేను ఇష్టపడలేదు. అందుకోసం నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కానీ నేను ఒక మోతాదు మించినటువంటి భాషను ఇష్టపడనబ్బా. ఇది నా ఆలోచన సరళి. రేవంత్ రెడ్డి గారు అదే సందర్భాన్ని ఉద్దేశించి నిండు అసెంబ్లీ సభలో బట్టలు ఊడదీసి కొడతాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? సరే, ఇప్పటి వరకు ఆయనే కేసీఆర్ను లాగుల్లో తొండలు జరగొడతా అన్నాడు, బట్టలు ఊడగొడతా అన్నాడు, ఇంకా ఎంతో మంది మీద ఇదే భాష వాడినాడు. ఆయనకున్న లిమిటెడ్ వొకాబులరీలో ఆయన గద్దప్ప ఇంకేం మాట్లాడలేదు. ఇంతవరకు ఎంతమంది బట్టలు ఊడగొట్టినాడు, ఎంతమంది లాగులలో తొండలు జరగొట్టినాడు, ఇంకేదైనా చేసినాడు, ఏం రాజకీయంగా రిప్రెసివ్ మెజర్స్ తీసుకోగలను? ఆయన వల్ల ఏం కాదు. కేవలం ఉత్తరుడు
అంతఃపురం లోపల ఎట్లయితే నేను చాలా ఇది చేసిన అంటాడో, ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో, ఒక శాసనసభలో, ఒక పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి స్థానం లోపల అతి నీచమైన భాష మాట్లాడిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి చరిత్రలో మిలిచిపోతాడు. అంతకు తప్ప ఆయన వల్ల ఒరిగేది లేదు, తరగేది లేదు. రైట్. రాజీవ్ యువ వికాస్ అని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ను తీసుకొస్తా ఉంటారు. దానివల్ల యువకులకు లాభం జరుగుతుంది. 10% కూడా ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తే ఎమ్మెల్యేలు ఆవురు అన్నారు. విన్నారా? డబ్బుల సంపాదన మాకు ఎంతైతే కేసీఆర్ నేతృత్వంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతైతే సంపాదించుకోగలిగినారో అంత మేము సంపాదించుకోలేకపోతున్నాము అనేటువంటి ఒక భావన లోపల ఎమ్మెల్యేల నుంచి ప్రెషర్ వస్తుందని, వీళ్ళల్లో ఎవడన్నా గాఢ తప్పుతాడని చెప్పేసి ఎమ్మెల్యేల తర్వాత వాళ్ళ అనుచర గణానికి పాకెట్లు నింపేందుకు ఈ రాజీవ్ యువ వికాసం ఇదంతా. వినరా? ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా అర్హులైన వ్యక్తులని ఇంతవరకు ఎంపిక చేయలే. ఏ సంక్షేమ కార్యక్రమంలో ఇవాళ రుణమాఫీ జరిగింది. రుణమాఫీలో ఇప్పటికి కూడా 40 నుంచి 50% మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. నేను గ్రామీణ ప్రాంతాల్లో రెగ్యులర్గా తిరుగుతాను. చాలామంది పేద రైతులు చెప్తున్న మాట, ఇవాళ రైతు భరోసా అనేది అది కూడా ఏం లేదు. నిన్న వడగళ్ల వానపడి ఎంతో పంట నష్టం జరిగింది. అసలు రాజకీయ అంశాలు అనేటువంటిది రాజకీయాలతో ఏదో రకంగా పబ్బం గడుపుకోవాలి, పార్టీ అధిష్టాన వర్గం దృష్టిలో తాను ఇంకా మంచి పరిపాలన చేస్తున్నానని తన పదవిని కాపాడుకోవడానికి మాట్లాడే మాటలే తప్ప ప్రజాకోణంలో పాలన సాగట్లేదు. అందుకోసమే ఈ పాలనను ఇష్టపడడం సాధ్యం కాదు. ఏంది మెయిన్ వైఫల్యాలు? ఎక్కడ వైఫల్యం చెందుతుంది? అసలు వైఫల్యం లేని రంగమే చెప్పండి. ఇప్పుడు ఉచిత బస్సు అనే స్కీమ్ తీసుకొచ్చారు. దానివల్ల మహిళలు మంచిగా తిరుగుదగలుగుతున్నారు. గమనించండి దయచేసి, కాలే కడుపులకు ఉచిత బస్సు ఏంటిది అంటే ఆకలితోనే బస్సులెక్కి ఊరంతా తిరగమంటారా? బస్సుల యొక్క ప్రయోజనము అవసరము ఎంతమందికి అవసరం పడుతుంది సార్ చెప్పండి దయచేసి. దాని బదులు మహిళలకు ఇస్తాన్న 2500 టెన్షన్గా ఇద్దరున్నా కానీ ఇస్తామని చెప్పినారు కదా. అట్లాంటి స్కీమ్ అమలు చేస్తే ప్రతి కుటుంబాల్లో కొంత వెలుతురు వచ్చేది. ఇవాళ ఎంతమంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. వీళ్ళు ఏదో లెక్కలు ఇన్ఫ్లేట్ చేసేసి ఇంతమందికి జరిగింది అంతమందికి జరిగిందని చెప్పడమే తప్ప ఆ బస్సులలో ఉన్న అరకొర సదుపాయాలు, ఆ ఉచిత బస్సులు ఎక్కితే వేరే వాళ్ళు నిలబడి తిడుతున్న మాటలు, ఇవన్నీ చూసిన తర్వాత పెరుగుతున్న ధరలు, మండే ధరలు ఉన్నాయి ఈనాడు. వంట నూనెలు చూసుకో, పప్పులు చూసుకో, ఇతరత్రమైన పదార్థాలు చూసుకో. వీళ్లలో ప్రభుత్వ పరంగా ఈ ధరల తగ్గుదలకు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ కార్యక్రమం వచ్చింది? ఇప్పుడు పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్నా క్యాంటీన్లని పెట్టినారు. పేద ప్రజలకు 5 రూపాయలకు భోజనం పెడతా ఉన్నారు. అట్లా కాలే కడుపులకు ఏదన్నా ఒక కార్యక్రమం చేపట్టినాడా రేవంత్ రెడ్డి? ఏంటిది? ఏ రంగంలో కూడా రేవంత్ రెడ్డి ప్రజాకోణంలో ఆలోచించినాడని ప్రజల తరఫున మాట్లాడినని చెప్పాలా? ఆనాడు జరిగిన దమనకాండ ఇప్పుడు జరగట్లేదా? పోలీసుల అత్యాచారాలు తగ్గినాయా? ఈనాడు సివిల్ వివాదాలని పోలీస్ స్టేషన్లలో కూడా జరగట్లేదా? చెప్పండి ఒక మాట. రేవంత్ రెడ్డి అనుచరగణమే పేద ప్రజలను వంచిస్తున్నారు కదా. లగచర్లలో జరిగిన ఇన్సిడెంట్ మీకు కనపడట్లేదా? ఏమండి ఇక ట్రైబల్ ఫార్మర్స్ దగ్గర ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు గుంజుకొని నేను ఇండస్ట్రీలు పెడతాన్నాడు. ఏ దొర్రలతో గుంజుకోమని చూద్దాం. 400 ఎకరాలు కేసీఆర్కు ఉంది, 300 ఎకరాలు ఆయనకున్నది అని చెప్తా ఉన్నాడు కదా. చలో దాని మీద పెట్టమను. వేటకు పోయి ఈయన ఎలకలను వీటిని కొడతాడండి, ఉడతలను కొట్టే టైపు రేవంత్ రెడ్డి. ఈయన వేటకు పోయి పెద్ద పుల్ని కొట్టే సాహసం పరాక్రమం ఉన్న వ్యక్తి కాదు. అంత ఉత్త డొల్ల లీడర్షిప్. రేవంత్ రెడ్డి పెద్ద పులి అసలు అంటాడు కదా. ఎవడు పెద్ద పులి? రేవంత్ రెడ్డి. ఆయన పెద్ద పిల్లి, నాట్ పులి. ప్లీజ్ డోంట్ ఎవర్ కాల్ హిమ్ పులి. ఎందుకంటే ఆయన పులికి కొంత రాయల్టీ ఉంటుంది. ఒక దాని అవసరం ఉంటేనే. మేము కూడా అడవుల ప్రాంతాల నుంచి వచ్చినాడు. రేవంత్ రెడ్డి ఎట్లయితే నల్లమల్ల అడవుల నుంచి వచ్చినారో మేము కూడా జన్నారం గిన్నారం అడవుల నుంచి వచ్చినాం. మా ప్రాంతంలో కూడా పులులు చాలా విచ్చలవిడతాయి. ఎలుగుబంట్లు, జింకలు అవన్నీ పెరుగుతాయి. పులి తనకు ఆహారం అవసరమైనప్పుడు మాత్రమే అది కూడా వేటకు పోతుంది. పోతే తనకు సరిపడే వేటనే కొడుతుంది. చిన్న వస్తువులు జంతువులు దాని నుంచి పొత్తులు పట్టించుకోదు. అది దానికి ఎంత ఆకలి ఉంది, దేన్ని కొడితే తన ఆకలి చల్లారితో గదానే కొడుతుంది. అప్పుడు ఒక్కసారి అటాక్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత తనన్న దస్తుంది కానీ ఆ వేటను వదలదు. అట్లాంటిది పెద్ద పులికి ఉండే రాయల్టీ. ఈయనకు అదే ఎక్కడ ఉంది? కనబడ్డ రాజకీయ ప్రత్యర్థులు అందరినీ చెరబట్టేవాడు, అందరి మీద పరుష పదజాలం వాడేవాడు. అసలు ఇవాళ రేవంత్ రెడ్డి తిట్టని రాజకీయ నాయకుడు ఎవడు? కాంగ్రెస్ పార్టీలో కానీ, బీఆర్ఎస్లో కానీ, బీజేపీలో కానీ ఫలానా రాజకీయ నాయకుడిని రేవంత్ రెడ్డి అన్ప్రింటబుల్ లాంగ్వేజ్లో తిట్టలేదు అని నాకు పేరు చెప్పండి. రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులను తిట్టలేదా? లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని తిట్టలేదా? ఎవరిని తిట్టలేదు. రైట్, ఓకే. తిట్టిండు, ఫ్రస్ట్రేషన్ ఉన్నది. రాష్ట్రంలో ఖజానా లేదు, రాష్ట్రాన్ని నడిపేంత
అప్పులు ఎక్కువైపోయినాయి, నడపడానికి కూడా అప్పులకు మిత్తిలు కడతా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అది ఒక చవట మాట, అదొక థర్డ్ క్లాస్ మాట. విన్నారా? ఏ పాలన దక్షత ఉన్న వ్యక్తి ఎవడు కూడా అప్పులు అనే సాకులు పెట్టి ప్రజలను ఇట్లా వంచాడు. నీకు ఆ సంగతి ముందు తెలదా? ఎందుకు చెప్పినావు December 9 నాడే రుణమాఫీ చేస్తానని? ఏ అనుభవంతో చెప్పినావు మహానుభావ? నువ్వే మంత్రిగా ఉంటావా? నువ్వు ఏంటిది? ఏ పదవులు ఇంతవరకు గతంలో చేసినావని నీకు ఖజానా గురించి, రాష్ట్ర రాబడి గురించి, రాష్ట్ర ఆదాయం గురించి నీకు ఏం అంచనాలు ఉండే? ఏ ఆలోచనలతో నువ్వు అభయహస్తం తయారు చేసినావు? అంటే ఇది బోగస్. అభయహస్తం అనేది ప్రజలను వంచి ఏదో రకంగా ఓట్లు సాధించుకోవాలా అనేటువంటి ఒక క్రీడలో భాగస్వామిగా ఉండి ప్రజలను వంచినావా? ఇప్పుడు మాట్లాడము అంటే 15 నెలల తర్వాత ఆయనకి రాష్ట్ర ఖజానా దివాలా తీసింది అనేటువంటి మాట ఉందా? చెప్పండి మాట. మొట్టమొదటి శాసనసభ ఏర్పరిచిన తర్వాత శ్వేతపత్రాలు విడుదల చేసినాడు. ఆనాడు రాష్ట్ర ఖజానా మీద ఎంత రుణభారం ఉంది అనే సంగతి తెలుసు. ఆనాడే నిజాయితీగా శాసనసభ వేదిక మీదనే చెప్పేది ఉండే, అవును మేము అనుకున్నది ఒకటి, అయింది ఒకటి, ఈ రకంగా పద్ధతి ఉంది, ఇప్పుడు ఇంత డబ్బుల కొరత ఉంది కాబట్టి మేము ఫలానా స్కీములను కొంతకాలం తర్వాత, కొంత వ్యవధి తర్వాత అమలు చేస్తాం అనేటువంటి మాట చెప్పగలిగినాడా? చెప్పలేదు కదా. అవును. ఇప్పుడు ప్రజలు ఎదురుదాడి చేస్తుంటే, ప్రశ్నలు వేస్తుంటే, ఏదో రకంగా ప్రజల యొక్క ఆలోచనను తప్పించుకోవడానికని రుణభారము అది ఇదని అంటున్నాడు. రుణభారం లేని వ్యవస్థ ఎక్కడుందండి? ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రుణం లేదో చెప్పండి ఒక మాట. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో దాంట్లో ఏ రాష్ట్రము రుణం చేయకుండా వచ్చింది? వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో రుణం లేకుండా తీసుకున్నారా? ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్ రోషే దగ్గర లేకుండా, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర లేకుండా, ఎక్కడ లేకుండే. అయితే ఎంత రుణం తీసుకున్నామో, ఎంత మనం డబ్బులు తెచ్చినామో అంత అభివృద్ధి సమతుల్యంగా జరగలేదు అనేది కేసీఆర్ మీద విమర్శ. అంతేగాని రుణమంతా ఆయన ఇంట్లోకే పోయిందని కూడా మనం అనం. కొంత వచ్చింది, కాకపోతే సింహభాగము అవినీతి అక్రమాలకు పాలైంది అనేది మన బాధ. రైట్. నిజంగా కాళేశ్వరంలో స్కామ్ జరిగిందంటారా? డెఫినెట్లీ జరిగింది. కాళేశ్వరం అనేది అంచనాలకు మించిన ఖర్చు, ఏ రకమైనటువంటి సైంటిఫిక్ మెథడ్ ఆలోచించలేదు, ఏ రకమైన పద్ధతులలో జరగలేదు. అవి చాలా చాలా లోపభూయిష్టంగా ఒక రకంగా ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను, అప్పటి ముఖ్యమంత్రి, నాట్ దిస్ ముఖ్యమంత్రి కేసీఆర్, తన అభిప్రాయాలను ఆ ఆఫీసర్ల మీద అందరి మీద రుద్ది ఒక పద్ధతిలో తీసుకొని వెళ్ళినాడు. నిజానికి రేవంత్ రెడ్డికి కనుక చిత్తశుద్ధి ఉంటే దాని మీద ఖచ్చితంగా తాను మొదట ఎన్నికలప్పుడు ఏదైతే వాగ్దానం చేసినాడో అట్లా సిబిఐ ఎంక్వైరీ ఇచ్చేది ఉండే. కానీ రేవంత్ రెడ్డి ఏ దొంగలైతే కేసీఆర్కు సహకరించాడో అదే దొంగలను హక్కున చేర్చుకున్నాడు. కాబట్టి వాళ్ళని రక్షించే ఉద్దేశంతో, ఆయన మంత్రివర్గ సహచరులను కొంతమందిని సంతృప్తిపరిచే ఉద్దేశంతో ఏదో జ్యుడిషియల్ కమిషన్ అని ఒకటి పెట్టినాడు. అంతే తప్ప ఇతరత్ర లేదు. అసలు యాక్చువల్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాంటెడ్ టు ప్రొటెక్ట్ సమ్ ఆఫ్ దీస్ ఈ కన్స్ట్రక్టర్స్, బిల్డర్స్, ఈ కాంట్రాక్టర్స్ ఉన్నారు కదా, ఇదంతా ఒక పెద్ద లాబీ. ఈ లాబీ అనేది అక్కడ వాళ్ళకు డబ్బులు ఇచ్చినారు, ఇక్కడ వీళ్ళకు డబ్బులు ఇచ్చినారు. వీళ్ళ ఎన్నికలలో కొంతమందికి ఎన్నికల నిధులు సమకూర్చినారు. ఆ ప్రభుత్వం వచ్చిన వాళ్ళు అట్లనే రపరపలాడేవాళ్ళు, ఈ ప్రభుత్వం వచ్చిన వాళ్ళు గట్టినే రపరపలాడుతున్నారు. అందుకే కాళేశ్వరం అనేది కేవలము ఒక ఎన్నికలలో కూడా ప్రజల నుంచి వాళ్ళ ఓట్లను దండుకోవడానికి వాడుకున్న పథకంలాగే వాడుకున్నాడు తప్ప నిజంగా కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని బయట పెట్టాలన్న ఆలోచన రేవంత్ రెడ్డికి ఎన్నడూ లేదు. అందుకే ఆ విచారణను మేడిగడ్డకే పరిమితం చేసినాడు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరపట్లేదు. హైడ్రా వల్ల తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలకు పర్టికులర్గా ఇబ్బందేనా? ఇది చాలా ఇబ్బంది. కొద్దిగా ఇబ్బంది ఏంది, ఇవాళ న్యాయస్థానాలే మాట్లాడుతున్నాయి. ఏమని పేద ప్రజల మీద మీరు బుల్డోజర్లు అవి అన్నీ చేస్తున్నారని. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు కదా, మీరు చాలా ప్రాంతాలు తిరిగి అక్కడి నుంచి హైటెక్ సిటీ నుంచి అయ్యప్ప సొసైటీకి వచ్చినారు కదా, ఈ చుట్టుపక్కల ఎన్ని అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి చూసారు లేదు? నడి పట్ట పగలు ఇళ్లను వాళ్ళు పెట్టి ఇవి జేసీబీలు పెట్టి కులగొడతా ఉన్నారు. ఏ రకమైన అనుమతులతో ఇవన్నీ జరుగుతున్నాయి? ఇవంతా రేవంత్ రెడ్డి అనుచరులు చేసేటువంటిది. ఇదంతా అవుతుందేనండి. హైడ్రా అనేది బుట్టిగా ఒక రకంగా వాడుకున్నారు, అంతకంటే ఇతరత్రం లేదు. ఇప్పుడు అంతేందుకంటే ఇప్పుడు మా ఇంటి నుంచి ఈ పక్కకు పోతే రోడ్డుకు ఆ పక్కన పెద్ద చెరువు ఉంది. ఆ చెరువునంతా కూడిపోయి మొత్తం కంప్లీట్గా కార్లు అమ్మే సెంటర్లన్నీ పెట్టినారు. ఇది ఆయనకి రంగనాథ్ కనబడదా, లేకపోతే రేవంత్ రెడ్డికి కనబడదా? వీళ్ళంతా డబ్బులు అంతే, దట్సాల్. ఇట్ ఈస్ ఆల్ మనీ బిజినెస్, మనీ కలెక్షన్స్ అంటారు, అంతకంటే. రైట్. గతంలో కేసీఆర్ చెయ్యని రుణమాఫీ మేము ఎట్ ఏ టైం 2 లక్షల రుణమాఫీ చేసినాము,
అది ఆల్రెడీ 60%, 60%, 70%, 80% కూడా కంప్లీట్ చేస్తుంటాము ఇంకా మిగతాది కూడా అని అంటున్నారు. ఎందుకు ప్రభుత్వం చేసినవి ఏం కనబడే అని అంటారా మీలాంటి వాళ్ళకు? అంటే ఇంత పచ్చి అబద్ధాలు ఆడితే వాటిని ఎండార్స్ చేయమంటారా ఎట్లా? అంటే ఏదో ప్రభుత్వం మీద విమర్శిస్తున్నాం కాబట్టి కొన్ని సందర్భాలలో ప్రభుత్వం ఫెయిల్ అయినా కానీ దాన్ని సమర్థించాలా అనేటువంటి ఒక నిబద్ధత ఏమైనా ఉందా? లేకపోతే ఆ రకమైన ప్రెషర్ ఏమైనా లోను కావాలా? నాకు చెప్పండి, ఈ రాష్ట్రంలో ఏ మండలంలో సంపూర్ణంగా రుణమాఫీ జరిగింది? ఒక మండలం పేరు ఎన్నుకోమనండి, ఆయన సొంత మండలం ఎన్నుకోమనండి, లేదా ఆయనకు నచ్చిన జిల్లా లోపల నచ్చిన మండలాన్ని ఎన్నుకొని ఆ మండలంలో అందరికీ రుణమాఫీ జరిగింది, అర్హులందరికీ, అందరికీ అంటే రైతు ప్రతి వ్యక్తి అర్హులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని ఆయన కనుక నిరూపించే పక్షంలో రాజకీయాల విమర్శ లేదు. నేనే రేవంత్ రెడ్డికి ఒక అనుచరుడిగా ఉండి రేవంత్ రెడ్డి పాలకు మద్దతు పలుకుతా, చేయమను దమ్ముంటే. ఎక్కడ పరిశీలనకు వస్తాడు? నేను యాక్చువల్గా ఈ ప్రశ్నకు పోవద్దు అనుకున్నా, బట్ పోవాల్సి వస్తుంది. శరత్ కుమార్ సార్ అంటే సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉన్నది, వాల్యూ ఉన్నది. ఎందుకు ఉన్నది అని అంటే కూడా అప్పుడు ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి పాలనను ఎండగట్టే అంశాలు తీసుకున్నారు, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటున్నారు. మీరు ఎక్కడ కూడా జర్నలిస్ట్కి ఇబ్బంది అయింది అని అంటే ఓ అడుగు ముందున్నారు, వాళ్ళకంటే ముందల, వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే ముందల ఉండి పనిచేసారు. ఎగ్జాక్ట్లీ ఇంత పని చేసారు. తీరా చూస్తే పర్సనల్గా చూస్తే మీ కొడుకు చనిపోయిండు. ఇదంతా శరత్ కుమార్ అంటే ఇంకా అనుకున్న వారసత్వమే లేదు, కోట నిర్మించాలనుకున్న వారసుడే లేడు. ఎందుకు ఈ తహతహలాట, ఈ ఊరట, లేకపోతే ఇబ్బందులు పడి చేయాల్సినటువంటి పని ఏమున్నది శరత్ కుమార్ కంటే? ఒక విషయం క్రాంతి, యూ లివ్ వన్స్, డూ ఇట్ ఇన్ స్టైల్ అన్నారు. ఒక రాజకీయ నేపథ్యము, ఒక రాజకీయ కుటుంబం, ఒక స్వతంత్ర సమరయోధుల యొక్క సాన్నిహిత్యం నుంచి వచ్చిన వ్యక్తి నేను. ఒక విప్లవ రాజకీయాలతోని, ఒక భావజాలంతో, ఒక పొలిటికల్ ఐడియాలజీతో అట్రాక్ట్ అయిన వ్యక్తిని నేను. ఈనాడు ఈ ఇల్లు కట్టినా ఇంకేదైనా చేసినా ఇది నేను నా కొడుకు కోసమని చేసింది కాదు. నేను సంపాదించుకోవడంలోగా ఎంతోమందికి సేవ చేస్తుండగా మిగిలిన 4 పైసలతో చేసిన వ్యవహారమే తప్ప కావాలని ఏదో చేసి ఇద్దామని నేను అనుకోలేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, నేను నా కొడుకు నేను చంపలేదు, ఆయన తన సొంత నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లాంటి పిల్లలు ఎంతోమంది యువకులు ఉన్నారు కదా, వీళ్ళలోనే నా పిల్లల్ని చూసుకుంటా. మా బాబు కంటే ముందు కూడా నేను సేవ చేసినాను కదా, మా బాబు మధ్యలో వచ్చినాడు. అంతకంటే ముందు ఈవెన్ విద్యార్థి దశ నుంచి, జర్నలిస్ట్ దశ నుంచి కూడా నాకు ఇదే ఐడెంటిటీ ఉండింది. కాబట్టి నేనంటూ ఏం ఐడియాలజీగా మారలేదు. తహతహలాడేది కూడా నా వ్యక్తిగత కాంక్ష కోసం కాదు, ఎంతో మంది అణగారిన ప్రజలకు. ఇప్పుడు 75 ఏళ్ల స్వతంత్రం, ఇంకా ఎంతకాలం ఈ పేద ప్రజలు ఎదురు చూడాలా? సహాయం అంటే, అభివృద్ధి అంటే, సంక్షేమం అంటే గుప్పెడు మనుషులకే ఎందుకు దక్కాలా? పరిపాలనలో నిమ్న జాతుల వాళ్ళు, ఇతర కులస్తుల వాళ్ళు ఎందుకు భాగస్వామ్యం పంచుకోకూడదు? ఏ పదవులు వచ్చినా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, వాళ్ళ వియ్యంకుడికి ఎందుకు రావాలి? మల్లు భట్టి విక్రమార్కకు, మల్లు రవికే ఎందుకు రావాలా? ఏ శ్రీధర్ బాబుకే ఎందుకు ఈ అవకాశాలు రావాలి? ఇతరులకు ఎందుకు రావు? కేవలం వాళ్ళు చచ్చినాక వాళ్ళ పిల్లలకేనా అవకాశాలు అనేది? కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతమందికి, నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి ఎంతమందికి అవకాశాలు వచ్చింది? ఫర్గెట్ అబౌట్ అదర్స్. వీళ్ళు సమాజంలో కాదు కదా, సొంత పార్టీలోనే వాళ్ళ కార్యకర్తలకు వీళ్ళు మేలు చేయలేదు, వీళ్ళు న్యాయం చేయలేదు. అట్లాంటి వాళ్ళ పంచనబడి ఏం చేయమంటావు? కాబట్టి డెఫినెట్లీ పోరాటమే జీవన విధానము. తప్పకుండా పేద ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాం చిట్ట చివరి వరకు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ ఇంటర్వ్యూలో కూడా చాలా అంశాల మీద మనం మాట్లాడడం జరిగింది. పర్టికులర్గా ప్రభుత్వం, దాని వైఫల్యాలు, ప్రభుత్వం ఎక్కడ రాంగ్ స్టెప్ చేస్తుంది, అండ్ గతంలో ఉన్నటువంటి 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వివిధ అంశాలలో ఈ ఇంటర్వ్యూ అయితే మనము చేయడం జరిగింది. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి కేఆర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్. రైట్. ముందుగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అవకాశవాది, ఏ మాత్రం ప్రజాసేవకు అంకితం కానీ డొల్లా, ఒక జల్లెడ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కొంత కమిట్మెంట్తో ఉంది, కానీ తర్వాత దశలో కూడా పుత్రవాత్సల్యము, పుత్రికా వాత్సల్యంతో ప్రజాపాలనను పక్కకు పట్టించేసేసి కేవలం తన కుటుంబ రాజకీయాలు చూసుకున్న వ్యక్తిగా అతన్ని నేను అబ్జర్వ్ చేశాను. కేటీఆర్ గురించి పెద్ద కామెంట్ చేయాల్సిందంటే ఏం లేదు. కవిత షీజ్ అ రట్. ఆమె వల్లనే అసలు కేసీఆర్ మొత్తం సామ్రాజ్యం కూలిపోయింది, టీఆర్ఎస్ భస్మమైంది, నాశనమైంది.
కార్యకర్తలకు ఎవరికి ఏం లేకుండా జరిగిందంటే దానికి ప్రధానమైన కారణం కవిత. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాన్ కాన్సిక్వెన్షియల్, ఆయన ఉన్న ఒకటే ఎవడు బట్టి మల్లు బట్టి విక్రమార్క, పచ్చి అవకాశవాది. కేవలం అవకాశం ఎప్పుడు వస్తుందా, రేవంత్ రెడ్డి ఎప్పుడు కూలుతాడా, నాకు ఎప్పుడు అవకాశం వస్తుందని గోతికాడ ఎదురు చూసే నక్క. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వేస్ట్, నాట్ వర్త్ కామెంట్. తీర్మార్ మల్లన్న. సరే, ఇక మీరు ఆయన గురించి ఇంటర్వ్యూలోనే చాలా విషయాలు చెప్పినాను. ఇంకా భవిష్యత్తులో ఆయన ఆలోచన విధానం చూద్దాం. తర్వాత ఆయనను వ్యక్తిగతంగా కామెంట్ చేయగలిగినంత అతనిలో ఆ స్థైర్యం లేదు, ఆ స్టేచర్ లేదు. కాబట్టి ఆయన గురించి నేను కామెంట్ చేయడం అంటే వ్యక్తిగా కామెంట్ చేయడం, ఒక రాజకీయ పంథాలో ఎందుకు విభేదాలు వచ్చినాయని చెప్పినాను తప్ప ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డితో ఈయనను పోల్చడమో లేకపోతే ఇంకెవరో కేసీఆర్తో ఈయనను పోల్చి ఇట్లాంటి వ్యక్తి మీద నీ భావన ఏంటి అంటే ఆయన మీద భావన వ్యక్తం చేసుకోవడం కాదు కదా, అభిప్రాయం వ్యక్తం చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు, చేయలేదు. రైట్. అద్దంకి దయాకర్, ఏదో పదవి కావాలని అరిచి గీమాలి బతిమిలాడి ఆ పదవి లేకుంటే బతకలేను అన్నంతగా కృషి చేసి పదవి తెచ్చుకున్నాడు, సరిపోయింది కదా. విజయశాంతి, నాట్ వర్త్ ఇట్. నేను కామెంట్ చేయను, సారీ. ఐ డోంట్ థింక్ దే డిజర్వ్ మై కామెంట్. ఎందుకంటే మేము పొలిటికల్ అనలిస్ట్లమే, పొలిటికల్ ఫిలాసఫీ, ఒక ఐడియాలజీ, ఒక పద్ధతిలో ఉన్నవాళ్ళము, ఎంతో కొంత ప్రజాదరణ గల వాళ్ళను, ప్రజల కోణంలో కూడా వ్యవహారాలు చేసే వాళ్ళ గురించి మాట్లాడతాం. ఈ పచ్చే అవకాశవాదులను తేపకు చీరలు మార్చినట్టుగా, బట్టలు మార్చినట్టుగా పార్టీలు మార్చి ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఇలా ఈ కొమ్మల నుంచి దుంకే కోతల గురించి మాట్లాడడం నాకు ఇష్టం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ద యూస్లెస్ ఫెలో. హీ ఈస్ ది రూట్ కాజ్ ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఇన్ తెలంగాణ. శరత్ కుమార్, నిన్నది మీరు చెప్పాలా, అది మీ నిర్ణయానికి వదిలేడతాను. మంచి చెడ్డలు ఏదన్నా ఉన్నా మీరు మీ అంతరాత్మలో ఉంచుకొని ఎప్పుడన్నా నా తర్వాత నా గురించిన టాపిక్ వచ్చినప్పుడు నేను మాట్లాడాలనుకున్నాడు మీ అంతరాత్మ ప్రబోధంగా మాట్లాడమని చెప్తా తప్ప నన్ను నేను ఏదిగా ఊహించట్లేదు. క్రాంతి, ఒక జర్నలిస్ట్, ఒక యాక్టివ్ పర్సన్, తర్వాత అగ్రెసివ్గా జర్నలిజం చేస్తూ ఉన్నాడు. అతని కమిట్మెంట్ను నేను అయితే ఐఎమ్ నాట్ డౌట్ఫుల్. సో ఐ ఫీల్ యు ఆర్ ఎ గుడ్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.